జై శ్రీరామకృష్ణ. స్వామి ఓంకారానంద ఇలా ప్రశ్నించాడు శివానంద మహారాజుని. మీరు శ్రీరామకృష్ణుల వద్ద ఉన్నప్పుడు ఆయనకు చెప్పకుండా ఒకసారి బోధగయకు వెళ్ళారు కదా అని అడిగాడు. మహాపురుష్ మహారాజ్ అంటూను, స్వామి వివేకానందతో కలిసి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి బోధి వృక్షం కింద ధ్యానం చేస్తూ కూర్చున్నాము. బాగా ధ్యానంలో మునిగిపోయాము. ఆ సమయంలో హఠాత్తుగా స్వామీజీ భావావస్థలో గట్టిగా ఏడుస్తూ లేచి నన్ను కౌగలించుకున్నారు. నేను స్వామీజీ ప్రక్కనే ఉన్నాను. తర్వాత తానంతట తానే మామూలు మనిషిగా శాంతత నొంది ధ్యానంలో మునిగిపోయారు. మరుసటి రోజు ఈ విషయమై అడిగితే ఆయన ఇలా అన్నారు. మనస్సులో ఒక గొప్ప వేదనను అనుభవించాను. అన్నీ మునుపటిలాగే ఉన్నాయి. ఇక్కడ బుద్ధ భగవానుని భావాలు ఘనీభూతమై ఉన్నాయి. ఆయన త్యాగము, వైరాగ్యము, ఆయన అపార కరుణ అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఎక్కడా? ఈ భావాలన్నింటికీ ఘనీభూత మూర్తి ఆ బుద్ధ భగవానుడు. ఆయనెక్కడ? బుద్ధుని చూడకపోవడంతో మనస్సులో దుఃఖము పెళ్ళుబిక్కింది. దానిని అరికట్టలేకపోయాను. అందువల్ల కన్నీళ్లతో లేచి నిన్ను కౌగిలించుకున్నాను. బుద్ధగయలో ఉన్న ఆ కొద్ది రోజులు ఎంతో ఆనందంగా గడిపాము. జై శ్రీరామకృష్ణ.